ఒక గ్లాస్ తీసుకుని సీజర్తో పైనున్న లేయర్ అంతా తీసేయండి. ప్లాస్టిక్ గ్లాసెస్ అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి ఇంట్లో అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఐస్ స్టిక్స్ తీసుకోండి. ఒక 20 ఐస్ స్టిక్స్ సరిపోతాయి. ఆ 20 ఐస్ స్టిక్స్ని 10 కింద డివైడ్ చేసి ఒక 10 ఐస్ స్టిక్స్కి బ్లాక్ కలర్ అండ్ ఇంకో 10 ఐస్ స్టిక్స్కి వైట్ కలర్ వేయండి. ఖచ్చితంగా సన్లో అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా డ్రై చేయండి. డ్రై చేసిన తర్వాత ఒక ప్యాటర్న్లో బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న గ్లాస్ చుట్టూరు పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ ఒక గమ్ అయితే యూజ్ చేస్తున్నా. B7000 అని చెప్పేసి గమ్ ఉంటుంది. ఏ స్టేషనరీ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఈ గమ్తో మనం క్రాఫ్ట్ ఐటమ్స్ చేసినప్పుడు బాగా స్టిక్ ఆన్ అవుతాయి అన్నమాట. ఏం స్టిక్ చేసినా ఈ గమ్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. ఖచ్చితంగా కొనండి క్రాఫ్ట్ ఐటమ్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా. సో ఫైనల్లీ ఈ ప్యాటర్న్లో అయితే స్టిక్ ఆన్ చేయాలి. ఇలా అయితే లుక్ వస్తుంది. లుక్ వచ్చిన తర్వాత నా దగ్గర అయితే ఇంట్లో ఆల్రెడీ ఒక ఫ్లవర్ ఉంది. మీ దగ్గర ఏమన్నా ఉంటే అవి పేస్ట్ చేయొచ్చు. నేనైతే ఫ్లవర్ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఫ్లవర్ ఇలా పేస్ట్ చేస్తుంటే స్టిక్ ఆన్ అవ్వట్లేదని చెప్పి బ్యాక్ పేపర్ పెట్టి గమ్తో అలా స్టిక్ ఆన్ చేశాను. బాగా స్టిక్ ఆన్ అయింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. మనం ఏ టేబుల్ మీద అయినా కానీ దేని మీద పెట్టినా కానీ చాలా బాగా లుక్ ఎలివేట్ అయింది. సో నేను దీనిలో అయితే పెన్ చేశాను. నేనైతే టేబుల్ మీద పెడదామని చెప్పేసి. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.